మరి ఇంత కష్టపడి ఎందుకెళ్తున్నారు, అందులో స్పేస్లో ఎందుకుంటున్నారు ఎందుకుంటున్నారు అంటే తెలుసుకోవడానికి. వీళ్ళు ఇక్కడ ఉన్న స్పేస్ స్టేషన్ పేరేంటి? ISS, ఇంటర్నేషనల్ స్పేస్ సిస్టమ్. మరి అక్కడ ఏం తెలుసుకుంటారు? ఎర్త్ ఏంటి, క్లైమేట్ ఎలా చేంజెస్ అవుతున్నాయి, క్లైమేట్ అంటే వాతావరణం, వెదర్ రిపోర్ట్స్ కానీ, గ్లోబల్ చేంజెస్ కానీ, ఇవన్నీ మనం ఫేస్ చేయాలి. ఛాలెంజెస్ అన్నీ, గ్లోబల్ ఛాలెంజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఫేస్ చేయాలంటే వాతావరణంలో ఏమేమి జరగబోతుంది అనేది వీళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. ఇంకా సోలార్ సిస్టమ్ ఎలా ఉంది, గెలాక్సీ ఎట్లా ఉన్నాయి, ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్ అంటే విశ్వం యొక్క పుట్టుక అసలు ఎట్లా ఇదంతా స్టార్ట్ అయ్యింది అనేది వాళ్ళు అక్కడ రీసెర్చ్ చేస్తారనమాట. ఇదంతా అబ్జర్వేషన్ చేసి మానిటరింగ్ చేస్తూ ఉంటూ రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ప్రాణాలకు సైతం తెగించి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ అయ్యే వరకు ప్రాణులతో ఉండమా అనేది కూడా వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అంత సాహసమైన పని అనమాట ఇది. సో ఇదంతా మనందరి కోసమే, మనం ఫ్యూచర్లో బాగుండడం కోసమే కదా రీసెర్చ్ అంతా. అవునా? సూర్యుడి నుంచి నేను తెలుసు అనుకుంటాను. నేను ఒక పెద్ద ప్లానెట్ ని. నన్ను గ్యాస్